హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవియర్ బ్రైట్ ఫ్యూచర్. మీకు కాలాలు తెలియక టెన్షన్ పడుతున్నారా? ఆ కాలాలు తెలియంటే మనకు ఒక చిన్న టేబుల్ ఒకటి నేర్చుకోవాలండి. అంటే హిందీలో టెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? మనకి హిందీలో టెన్సెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి మెయిన్గా. దాంట్లో ఫస్ట్ వన్ వర్తమాన్ కాల్, అండ్ సెకండ్ వన్ భూత్ కాల్, అండ్ థర్డ్ వన్ భవిష్యత్ కాల్. ఫస్ట్ ఈ 3 మనం మెయిన్గా నేర్చుకోవాలి. ఆ తర్వాత వర్తమాన కాలంలో టైప్స్ ఉంటాయి, అవి తర్వాత సంగతి. ఫస్ట్ మనం మెయిన్ వర్తమాన కాల్, భూత్ కాల్, భవిష్యత్ కాల్ అని నేర్చుకోవాలి. హిందీలో చాలామంది కన్ఫ్యూజ్ పడుతుంటారు ఎలా నేర్చుకోవాలని. ఇవి మన 10th క్లాస్ పబ్లిక్ కూడా చాలా అవసరం అన్నమాట. అయితే మీరు ఒక చిన్న పట్టిక అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం వల్ల టెన్సెస్ అనేవి చాలా ఈజీగా మనకి వస్తాయి అన్నమాట. దాంట్లో వాటి ఏంటి అంటే మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే హాజాపి లాదే లేకర్ పర్లిక్ సుంగా. మీరు ఈ పట్టిక నేర్చుకుంటే దీని ద్వారా వర్తమాన కాలం తెలుస్తుంది, భూతకాలం తెలుస్తుంది, అండ్ భవిష్యత్ కాలం కూడా తెలుస్తుంది. ఓన్లీ ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఆజాపి లాదే లేకర్ పర్లిక్ సుంగా. ఏంటండి? ఆజాపి లాదే లేకర్ పర్లిక్ సుంగా అనేది మనం నేర్చుకోవడం వల్ల మనకి వర్తమాన్ కాల్, భూత్ కాల్, భవిష్యత్ కాల్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అయితే దీంట్లో అసలు కాలం అంటే ఏంటి, మనం చేసే పని, దాంట్లో స్త్రీలింగ్ ఉంటుంది అండ్ పుల్లింగ్ ఉంటుంది. స్త్రీలింగ్ ఏకవచనం ఉంటుంది, పుల్లింగ్ ఏకవచనం ఉంటుంది. స్త్రీలింగ్ బహువచనం ఉంటుంది, పుల్లింగ్ బహువచనం ఉంటుంది. మనం చేసే క్రియలు అనమాట. మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ ఏం చేస్తున్నాం, తర్వాత ఏం చేస్తాం, ఏమి చేసేసాం అనే విషయాలన్నీ మనం నేర్చుకోవాలి. అయితే మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి వర్క్ అంటే దాని వర్తమాన్ కాల్. वर्तमान काल क्या कहते हैं? जो समय अब चल रहा है, जो समय अब चल रहा है. ప్రెజెంట్ జరుగుతున్నటువంటి పనిని వర్తమాన కాలని అంటాం. ఏంటంటే వర్తమాన కాలం అంటే జో సమయ్ అబ్ చల్ రహా హై. దీంట్లో మనకి మీకు ఆల్రెడీ ఒక చిన్న కోడ్ చెప్పాను. అది ఏంటంటే ఆ జాపి లాదే లేకర్ పర్లిక్ సుంగా. అంటే ఇది నేర్చుకోవడం వల్ల మనకి ఈ టెన్సెస్ అనేవి చాలా క్లారిటీగా మనకి అర్థమవుతాయి. లేకపోతే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. అయితే చూడండి, నేను ఇక్కడ దీంట్లో రాశాను ఆ జా పి లాదే లేకర్ పర్లిక్ సుంగా. అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, అంటే స్త్రీలింగ్ అండ్ పుల్లింగ్. స్త్రీలింగ్ అండ్ పుల్లింగ్. స్త్రీలింగ్ లో ఏకవచన స్త్రీలింగ్ ఉంటుంది, బహువచన స్త్రీలింగ్ ఉంటుంది. అండ్ పుల్లింగ్ లో ఏకవచన పుల్లింగ్ ఉంటుంది, బహువచన పుల్లింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే దీంట్లో ఏంటంటే వస్తాయి వర్తమానంలో. వర్తమాన కాలంలో ఆతి హై, ఆ రహే హై. నేను ఫస్ట్ ఆ జాపి అన్నాను, ఆలో ఆతి హై, ఆ రహే హై. ఓన్లీ స్త్రీలింగ్ ఏకవచనంలో ఆతి హై, ఆ రహే హై అని వస్తాయి. స్త్రీలింగ బహువచనంలో ఆతి హై, ఆ రహే హై, ఆతి హై, ఆ రహే హై. ఇక్కడ ఆతి హై అంటే ప్రెజెంట్ టెన్స్, ఆ రహీ హై అంటే ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ అన్నమాట. జరుగుతూ ఉంది, ఇది ప్రెజెంట్ జరుగుతుంది. అంటే స్త్రీలింగ్లో ఏకవచనం. ఫర్ ఎగ్జాంపుల్ సీతా వైజాగ్ ఆతి హై, అది స్త్రీలింగ్లో అంటే ఏకవచనంలో ప్రెజెంట్ టెన్స్. సీతా వైజాగ్ ఆ రహే హై, సీత వైజాగ్ వెళ్తూ ఉంది అంటే స్త్రీలింగ్లో ఏకవచనంలో ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే వర్తమాన కాలంలో అది. సో అలాగనమాట. ఇక్కడ అంటే ఆతి హై, ఆ రహే హై. బహువచనంలో ఆతి హై. ఆతి హై అంటే ఎక్కువ మంది. ఇక్కడ బహువచనం. ఇక్కడ హైకి సుక్క పెడితే నీకు సరిపోతుంది. ఇక్కడ ఓన్లీ హైక్ అనేది సుక్క పెడితే సరిపోతుంది అనమాట. ఆ రహీ హై, ఇక్కడ ఐ కూడా సుక్క పెట్టాలి.
అది ఓన్లీ స్త్రీలింగ్లో, ప్రెజెంట్ స్త్రీలింగ్లో ఏకవచనం బహువచనం. ఏకవచనంలో సేమ్ ఆతి హై ఆ రహీ హై వస్తుంది. అదే బహువచనంలో ఆతి హైకి దస్మేలా లాగాదు, దస్మేలా సుక్కు పెట్టాలి, ఆ రహీ హై సుక్కు పెట్టాలి. సేమ్ యాస్టీజే. అక్కడ మనం ఇక్కడ సుక్కు పెడితేనే సరిపోతుంది. అక్కడ మనకి వర్తమాన కాలంలో స్త్రీలింగ ఏకవచనం, స్త్రీలింగ బహువచనం తెలుస్తుంది. తర్వాత जाती हैं, सीता जाती हैं, सीता వైజాగ్ जाती हैं, सीता వైజాగ్ जा रही हैं. ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ లో. అంటే ఇక్కడ ఓన్లీ స్త్రీలింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత నెక్స్ట్ వన్ पीती हैं, पी रही हैं. అని బహువచనంలో పీతి హైకి సుక్కు పెట్టాలి, పీ రహీ హైకి కూడా సుక్కు పెట్టాలి. సేమ్ అలాగే మనం రాయాలన్నమాట. लाती हैं, किताब लाती हैं सीता किताब ला रही हैं. ఇక్కడ సేమ్ కూడా అంతే వస్తుంది. లాతి హై లా రహీ హై ఇక్కడ మనకి దస్మేలా పైన పెట్టాలి. దేతి హై ఇస్తుంది, సీతా కితాబ్ దేతి హై, కితాబ్ దే రహీ హై ఇక్కడ కూడా సేమే. దేతి హై దే రహీ హై సుక్కు వస్తుంది అన్నమాట. లేతి హై లే రహీ హై, కర్తే హై చేస్తుంది, కామ్ కర్తే హై కామ్ కర్ రహీ హై. సో బహువచనం కూడా ఇక్కడ లేతి హై వస్తుంది, ఇక్కడ హైకి సుక్కు వస్తుంది, హైకి సుక్కు వస్తుంది అన్నమాట. సవరు सीता पढ़ते हैं, सीता पुस्तक पढ़ती हैं, पढ़ रहे हैं. लिख, सीता किताब लिखती हैं, लिख रहे हैं. सेम ఇక్కడ అంతే, लिख रहे हैं హైకి దస్మేలా పెట్టాలి, लिख रहे हैं. और सुनते हैं, गाना सुनती हैं सीता, और सुन रहे हैं. और गाती हैं, सीता गाना गाती हैं, गा रहे हैं. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఏమి లేదు, సేమ్. అంటే ఆజాపి లాదే లేకర్ పడ్లిక్ సొంగ అనేది మనం నేర్చుకోవడం వల్ల సో వర్తమాన కాలం వస్తుంది, భూతకాలం వస్తుంది, భవిష్యత్ కాలం మనకి తెలుస్తుంది అనమాట. కంపల్సరీగా మీరు ఇది నేర్చుకోవాలి. బహువచనంలో ఏకవచనం వస్తే మనకు బహువచనం 100% వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ దశమల సుక్కు ఒకటే మనకి యాడ్ చేసి సరిపోతుంది. అంటే ఇప్పటి వరకు మనం చెప్పింది వర్తమాన కాలమే స్త్రీలింగ ఏకవచనం और स्त्रीलिंग बहुवचन. वर्तमान काल में स्त्रीलिंग ఏకవచనం ఆ స్త్రీలింగ్ బహువచనం. సో ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి పుల్లింగ్ అంటే ఇక్కడ చూడండి, స్త్రీలింగ్ గమనించారు, అన్ని గుడులు వస్తాయి. ఇక్కడ స్త్రీలింగ్ లో అన్ని గుడులు వస్తాయి. మనకి స్త్రీలింగ్ కి పుల్లింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే స్త్రీలింగ్ లో గుడి ఎక్కువ వస్తుంది. ఆ విధంగా మనం లింగ్ అనేది మనం గుర్తుపట్టాలి. ఇంకా చూస్తే పుల్లింగ్ లో కూడా పుల్లింగ్ ఏకవచనం, పుల్లింగ్ బహువచనం ఉంటుంది. సో ఈ పుల్లింగ్ లో ఇక్కడ స్త్రీలింగ్ కాబట్టి ఆతి వచ్చింది, ఇక్కడ ఆతా హై పుల్లింగ్ ఏకవచనం ఆతా హై, ఆ రహే హై. అంటే రామ్ ఆతా హై, రామ్ వైజాగ్ ఆతా హై, రామ్ వైజాగ్ ఆ రహే హై. సో ఇక్కడ ఏకవచనం ఆతా హై అంటే ఇక్కడ పుల్లింగ్ కాబట్టి గుడి రాలేదు. ఇక్కడ ఆ బహువచనంలో రామ్ అంటే ఇక్కడ రామావ్ సురేష్ వైజాగ్ ఆతే హై. సో బహువచనం వచ్చింది. ఇక్కడ ఆ రహే హై ఇక్కడ సుక్కు పెట్టాలి, ఇక్కడ తా వచ్చింది, ఇక్కడ యాత్వం పెట్టాలి ఆతే హై. ఇక్కడ ఆ రహే హై ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ అంటే పుల్లింగ్ లో సేమ్ ఇక్కడ అంత వస్తుంది. జాతా హై जा रहा है, जाते हैं जा रहे हैं. और ఇక్కడ ఏమొస్తుంది लाता है ला रहे हैं. सो लाते हैं ला रहे हैं. देता है दे रहे हैं, देते हैं दे रहे हैं. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ पढ़ता है पढ़ रहे हैं, पढ़ते हैं पढ़ रहे हैं అనేది మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే అంటే స్త్రీలింగ్ ఎలా ఉందో బహువచనం కూడా సేమ్ అలా వస్తుంది. ఇక్కడ వీటికి స్త్రీలింగ్ లో గుడి వస్తుంది, పుల్లింగ్ లో గుడి అనేది రాదు. సో కాబట్టి ఈ విధంగా మనం టెన్సెస్ అనేది మనం నేర్చుకోవాలి. సో వర్తమాన కాలం అంటే జో समय अब चल रहा है, जो समय अब चल रहा है. మనం అంటే ఇక్కడ మనం ఏంటంటే నేర్చుకోవాలి. నేను ఆల్రెడీ మీకు కోడ్ చెప్పాను, అదేంటి ఆజాపి లాదే లేకర్ పడ్లిక్ సుంగా అదే అనేది నేర్చుకోవడం ద్వారా
మీకు టెన్సెస్ అనేవి అన్నీ వచ్చేస్తాయి. టెన్సెస్లో వర్తమాన కాలం వస్తుంది, భూతకాలం వస్తుంది, భవిష్యత్ కాలం కూడా వస్తుంది. మనకు చాలా ఈజీ గుర్తుపట్టడం ఇది. అంటే మనకి లింగ్ ఇక్కడ స్త్రీలింగ్ అనేసరికి గుడి ఉంటుంది, పుల్లింగ్ అనేసరికి గుడి ఉండదు. ఏకవచనంలో గుడి ఉన్న బహువచనంలో కూడా లాస్ట్లో హైకి సొక్కు పెట్టాలి. పుల్లింగ్లో కూడా ఆ తాహ అంటే తేహే వస్తుంది. ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఆతి హే ఆ రహే హే, జాతి హే జా రహే హే, ఆతి హే ఆ రహే హే, ఆతా హే ఆ రహా హే, ఆతే హే జాతే హే, ఇవన్నీ కూడా ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే మీకు కనిపిస్తాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ప్రెజెంట్ టెన్స్ కంప్లీట్ గా వచ్చేస్తుంది. అవి ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ కనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడ భూతకాలు వచ్చేసరికి మళ్ళీ అది చేంజ్ అయిపోతాయి. సో అందుకే మనం ఓన్లీ ఇవి ती है, ता है, ते हैं, रहा है, रहे हैं, తా है, ते हैं, తా हूं, ती हूं, ఇవన్నీ కూడా ఓన్లీ ప్రెజెంటెన్స్ లో వస్తాయి. కాబట్టి స్టూడెంట్స్ కంపల్సరీగా ఇవి నేర్చుకోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది 4th క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది, 5th వాళ్ళకి యూజ్ అవుతుంది, 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ లో కూడా మీకు 1 మార్క్ వస్తుంది, 1 or 2 మార్క్స్ వరకు మీకు టెన్సెస్ అనేవి వస్తాయి. కంపల్సరీగా ఇవి నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది హిందీ కూడా మాట్లాడడానికి చాలా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి వరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.